హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్. టేస్టీ అండ్ హెల్దీ ఈజీగా చేసుకునే రాగి పిండి తోపని చూద్దాం. రక్తహీనతను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే డిష్ ఇది. ముందుగా ఒక ప్యాన్లో 1/2 kg బెల్లం తీసుకుందాం. అలాగే దీనికి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం. బెల్లం బాగా కరిగే వరకు దీనిని మరగనిద్దాం. ఇప్పుడు డస్ట్ పార్టికల్ పోవడానికి బెల్లం వాటర్ని వడకడదాం. బెల్లం కరిగితే చాలు ఫ్రెండ్స్, పాకమేమి రానవసరం లేదు. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. ఇలా మరిగిన బెల్లంలో రాగి పిండిని వేద్దాం. 1/2 kg బెల్లానికి 1/2 kg రాగి పిండి అయితే సరిపోతుంది. ఒక 5 minutes కదపకుండా ఉంచి చక్కగా ఒకేసారి మిక్స్ అయ్యేలా కలుపుదాం. ఒక 5 minutes దాన్ని బాగా రాగిపిండి పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గనిద్దాం. రాగిపిండి తోప అనేది చాలా హెల్దీ డిష్. అలాగే పాతకాలం నాటి రెసిపీ, అమ్మమ్మల కాలం నాటి పాత రెసిపీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన ఆడవాళ్ళు దీనిని వారానికి ఒక్కసారి తినడం వల్ల బ్లడ్ లెవెల్స్ పెరిగి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే నడుముకు కూడా బలం చేకూరుతుంది. నడుము బలానికి రాగి పిండి బాగా ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముద్దని చక్కగా నెయ్యి ఎక్కువ అప్లై చేసుకొని ఉండలు చేసుకుందాం. నెయ్యి కాకుండా గానుగ నూనె కూడా వాడుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. ఇప్పుడు ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. రాగి పిండితో ఎప్పుడు చేసే డిషెస్ కాకుండా ఇలా ఒక్కసారి రాగి పిండి తోపని తయారు చేసి ట్రై చేయండి. వదలకుండా తింటారు. చాలా బాగుంటుంది. నేను వీక్లీ వన్స్ గ్యారంటీగా చేస్తాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.